హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. 3 డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి వీడియోస్ అయితే తీయలేదు. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తానండి. ఈ రోజుది కాదు ఇది, ఆఫ్టర్ 3 డేస్ ముందు తీసిన వీడియోనే ఇది. 3 డేస్కి వెళ్ళి తీద్దామన్నా నాకు కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ కూడా తీయట్లేదు. ఇంకా డే తెలిసిందే కదా, హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఓ పక్కన రైస్ కూడా పెట్టుకున్నానండి. కొంచెం డాక్టర్ చెకప్కి వెళ్ళిన తర్వాత మన మెనూ కార్డ్ అంతా చేంజ్ అయింది. నాన్ వెజ్ బంద్ చేయమన్నారు, ఆకుకూరలు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోమన్నారు. ఇంకా మన వీడియోస్ ఇంకా ఆకుకూరలు వెజిటేబుల్కి సంబంధించి వస్తే మ్యాక్సిమము. ఇంకా ఇక్కడ చపాతీ పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను. ఇంకా దానికి కాంబినేషన్ పప్పు పాలకూర చేసినాను. పిల్లలకైతే కొంచెం చికెన్ ఫ్రై చేసేది ఉంటే వాళ్ళు దాని కాంబినేషన్ తింటారనేసి పాలకూర పప్పు చేసుకున్నానండి. చపాతీలోకి కూడా బాగుంటుంది, ఇంకా రెండిట్లోకి మేనేజ్ చేయొచ్చు అనేసి పప్పు పాలకూర అయితే చేసిన. ఇంక ఇక్కడ చపాతీ కూడా చేసుకుంటున్నాను. నేను జనరల్గా ఆకుకూరలు తినను, నాకు ఇష్టం. మా వాళ్ళు అయితే తింటారు వండి తిని, కాకపోతే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఆకుకూరలు పెద్దగా చేసుకోను. కానీ ఇంక ఇప్పుడు తప్పదు, తినాల్సిందే. ఇంక ఇక్కడ చపాతీ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా తగ్గించమని చెప్పారు, ఇంకా తగ్గించాల్సిందే. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదైతే తగ్గియాలి కదా. మనం మ్యాక్సిమం ఫుడ్తో మేనేజ్ చేస్తే మెడిసిన్ అవసరం ఉండదు. ఇంక ఇక్కడ చపాతీ కూడా కాల్చుకుంటున్నానండి. ఆయిల్ తక్కువ ఏమన్నారు, కానీ మా అమ్మ ఏందో మరి వేస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే అంతా బాగుంది. బ్లడ్ టెస్ట్లు ఒకటి అన్నీ చేయించుకున్నాను, ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవండి. భగవంతుడి దయ వల్ల అంతా బాగుంది. ఒక్క ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పారు. కాకపోతే కొంచెం ఆకుకూరలు అవి తినమన్నారు. కొంచెం ఐకి సంబంధించి ఇష్యూ అయితే వచ్చింది. స్పెట్స్ కూడా తీసుకున్నానండి. పిల్లలకి ఇంకా లంచ్ బాక్సెస్ పెట్టేసినాను, పిల్లలకి టిఫిన్స్ కూడా పెట్టాను. వాళ్ళు అయితే టిఫిన్స్ చేస్తున్నారు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈ వీడియో తీయొద్దని విసుక్కుంటున్నాడు. ఉంటానండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఇంకా పిల్లలు వెళ్ళేసరికి కిచెన్ అయితే ఇలా అవుతుందండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కిచెన్లోనే పెద్ద టాస్క్. ఉంటాను, బాయ్ బాయ్.